నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాను అందుబాటులో ఉంచాలని అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. పొలసానిపల్లిలో ₹1 కోటి నిర్మించనున్న బాలికల గురుకుల పాఠశాల భవనానికి శంకుస్థాపన చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్కు వచ్చి మీ సమస్యలను అందివ్వండి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. వైసీపీ సెంట్రల్ కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు. రూరల్ మండలం జగ్గన్నపేటలో వేడుకగా జరిగిన బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ నరిసే సోమేశ్వరరావు జన్మదిన సేవా కార్యక్రమాలు. నరిసేను అభినందనలతో ముంచెత్తిన బీజేపీ శ్రేణులు. శ్రావణ శుక్రవారం సందర్భంగా పూల దుకాణాలతో కలకళ్లాడిన తాడేపల్లిగూడెం పట్టణం. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన పారదర్శకమైన పద్ధతిలో యూరియా పంపిణీ జరగాలని, ఆ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తగు చర్యలు తీసుకోవాలంటూ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గురువారం అసెంబ్లీ సమావేశంలో విజ్ఞప్తి చేశారు. పంటల మ్యాపింగ్ ఆధారంగా ఏ మేర యూరియా అవసరమవుతుందో గమనించి ఆ మేరకు యూరియాను అందుబాటులో ఉంచితే రైతులకు ఎటువంటి ఆందోళన ఉండదని ఆయన సభాపతి ద్వారా వ్యవసాయ మంత్రికి సూచించారు. ఇది ఏదైతే ప్రభుత్వం మొన్నటి వరకు గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా యూరియాని కానీ దాన్ని దుర్వినియోగం చేశారు. కానీ మన సమయం వచ్చేటప్పటికి మన గౌరవ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో బాగా జరుగుతున్నప్పుడు కూడా అల్లరి ఎక్కువగా ఉంది అధ్యక్ష. రైతులు మాకు యూరియా కూడా ఇవ్వలేకపోతుంది ఈ ప్రభుత్వం అనే విధంగా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది అధ్యక్ష. యాక్చువల్గా రైతు ఎవరో కూడా వ్యవసాయం చేయట్లేదు, కౌలు రైతే చేస్తూ ఉన్నాడు. కానీ కౌలు రైతులు అన్నీ ఎంటర్ అవ్వలేదు. ఆ ఓటీపీ రైతుకు వస్తుంది, రైతు దగ్గర వాళ్ళు తీసుకుని వెళ్ళాలి. చాలా చోట్ల ఆర్బీకేలు ఇస్తున్నారు అధ్యక్ష, కొంత హెల్ప్గా ఉంటుంది అది. కానీ మా జిల్లాలో వచ్చారు సొసైటీలు ఇస్తున్నారు అధ్యక్ష. కాబట్టి అన్ని చోట్ల యూనిఫామ్గా ఒక చోట ఇస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. అంతేకాకుండా మనం ఈ మ్యాపింగ్ చేస్తున్నాం, ఎన్ని ఎకరాలు పండిస్తున్నామో మనకు తెలుసు, ఎంత యూరియా పడుతుందో మనకు తెలుసు. ఎకరానికి ఎంతని మనం ఫిక్స్ చేసినప్పుడు ఒకేసారి దాన్ని ఆ ఈ మ్యాపింగ్ ద్వారా ఇచ్చేసి ఉంటే కూడా మనకి కొంత ఇబ్బంది ఉండదేమో అని నా ఆలోచన అధ్యక్ష. కానీ ఇంకా మరి అంత ఎడ్యుకేషన్ లేదు, ఓటీపీలకు వెళ్ళి కౌలు రైతులు తీసుకునేంత ఎడ్యుకేషన్ లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది అధ్యక్ష. మీరు మీ రాష్ట్రంలో ఒక జిల్లానే శాంపిల్గా తీసుకోమంటే మన స్టేట్ మొత్తం ఒకసారి తీసుకున్నాం అధ్యక్ష. కాబట్టి దాన్ని వైసీపీ నేతలు రైతుని ఏం పట్టించుకున్నప్పుడు కూడా ఇవాళ మనం ఇంత చేసినప్పుడు కూడా మనం మాట పడవలసిన సందర్భం ఉంది. కాబట్టి ఒకసారి మంత్రి గారి దృష్టిలో కింద రైతులు అనే విషయాన్ని నేను సభ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. దయించి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించవలసింది కోరుతున్నది. భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలో బాలికల గురుకుల కళాశాలకు మంజూరైన ₹1 కోటి నిధులతో 4 పాఠశాల భవనాల నిర్మాణానికి ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తొలుతగా విద్యార్థుల బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో వారికి అందిస్తున్న ఆహారం విషయంలో వస్తున్న ఆరోపణలపై నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కునుమాల రామయ్య, జనసేన టీడీపీ మండల అధ్యక్షులు మదన్, పెద్దిరాజు, కొండబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. जीवनं जिहितो दिशा श्रीभरजमदग्न श्रद्धायै कामाय सिद्धिरस्तु आयुरारोग्य
పోసానపల్లి గ్రామంలో గురుకుల పాఠశాలలో ఈరోజు అంటే క్లాస్ రూమ్స్ ఇబ్బంది పడుతున్నాయని మనం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆల్రెడీ ఈ రోజున మనకి డిస్ట్రిక్ట్ మెంబర్స్ ఫండ్ నుంచి ₹1 శాంక్షన్ చేసి దాన్ని శంకుస్థాపన చేస్తూ అంటే 4 క్లాస్ రూమ్స్ కూడా గ్రౌండ్ లెవెల్లోనే చేసేయడానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్కూల్స్ అన్నిటిని కూడా అద్భుతంగా అంటే ఎక్కడైనా సరే మౌలిక వసతులని అన్నిటిని కూడా ఏర్పాటు చేసేటట్టు ఎక్కడ ఇబ్బంది ఉంటే ఒక పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకువెళ్తూ ఈ రోజు దాంట్లో భాగంగానే మనం ఈ రోజు 4 క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసుకుంటాం. దానిపైన కూడా ఏర్పాటు చేసుకుని అలాగే వసతి గృహం కూడా ఇక్కడ ఇబ్బంది ఉందని ఆల్రెడీ నా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని కూడా త్వరలోనే దాన్ని కూడా కేటాయించేటట్టు ఆల్రెడీ ప్రపోజల్స్ అన్ని కూడా పంపించాం. ఆ ప్రపోజల్స్ వచ్చిన తర్వాత దీన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. ప్రతి శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్కు సంబంధించిన సమస్యలపై ప్రజా దర్బార్ కార్యక్రమంలో వారి వినతులను అందజేస్తే సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా రేపటి రోజున తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం భాగ్యలక్ష్మిపేటలో గ్రీవియన్స్ సెల్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి ప్రజల దగ్గర నుంచి వచ్చే అర్జీలన్నీ కూడా స్వీకరించి అది ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఇళ్ల స్థలాల కోసం కానీ, ఇళ్ళు కోసం కానీ, అలాగే మరి వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, వికలాంగ పెన్షన్లు కానీ, అలాగే ఏదైతే ఒక రేషన్ కార్డుల కోసం కానీ రకరకాల ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి మీద గ్రీవెన్స్ సెల్లో వినతి పత్రాలు స్వీకరించడం జరుగుతుంది. స్వీకరించి అవన్నీ కూడా ఎక్కడ ఏ ఆఫీసర్ అయితే ఆ ఆఫీసర్కి అవి ఫార్వర్డ్ చేసి ప్రభుత్వానికి ఈ కాపీలను కూడా పంపించడం జరుగుతుంది. రెగ్యులర్గా జరిగే ఈ కార్యక్రమం మరి శుక్రవారం నాడు భాగ్యలక్ష్మిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గురువారం తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. నరసాపురం జిల్లా భారతీయ జనతా పార్టీ మీడియా ఇన్ఛార్జ్, తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ కౌన్సిలర్, రూరల్ మండల బీజేపీ ఇన్ఛార్జ్ నరిసే సోమేశ్వరరావు జన్మదిన వేడుకలను నియోజకవర్గ స్థాయిలో ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఇతకూడ తాతాజీ, పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, రూరల్ మండల అధ్యక్షులు సమయమంతుల కాశీ, రామగాని సత్యనారాయణ, నూనె రాధ, కొల్లి రాజశేఖర్, గరగా ప్రసాద్, కంచర్ల రాజా, తొమరాడ చిన్న, టీడీపీ నాయకులు వాడపల్లి సుబ్బరాజు, ఎరుబండి సతీష్, నియోజకవర్గ కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జగ్గన్నపేట గ్రామంలో దర్శే సోమేశ్వరరావుకు గ్రామ బీజేపీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. తీన్మార్ డప్పుల మోతలు, బాణసంచా పేలుళ్లతో గ్రామంలో పండుగ
వాతావరణం నెలకొంది. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నరసే సోమేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జగ్గన్నపేటలో ఆంజనేయ స్వామివారి ఆలయానికి చేరుకున్న నరసే సోమేశ్వరరావు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. గ్రామంలో అభిమానులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. జగ్గన్నపేట గ్రామ బీజేపీ నాయకులు బుర్రే పృథ్వీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఉచిత నేత్ర వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, వృద్ధులు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఉచితంగా జనరల్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పేదలు, వృద్ధులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఉచితంగా మందులను పంపిణీ చేశారు. పేదలు, వృద్ధ మహిళలకు చీరలను పంపిణీ చేశారు. జగ్గన్నపేట ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరసే సోమేశ్వరరావు మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన కార్యక్రమాలకు కృతజ్ఞతలు తెలిపారు. పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పేదలకు, వృద్ధులకు, విద్యార్థులకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తన వంతు సహాయం అందించడం ద్వారా జన్మదిన వేడుకలకు మరింత అర్థం చేకూరుతుందని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, పేదల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గన్నపేట గ్రామ బీజేపీ నాయకులు బుర్రే పృథ్వీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. మరి ఈరోజు మన సోదరుడు మరి నరసే సోమేశ్వరరావు, ఎందుకంటే నరసాపురం పార్లమెంట్ మీడియా కన్వీనర్, అలాగే మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చేశారు. మరి బీజేపీలో సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు, మరి రూరల్ మండలం బీజేపీ పార్టీ ఇన్ఛార్జి, ఇన్ని రకాల ఉన్న మరి వ్యాపార రంగంలో ఒక ఉన్నత శిఖరాలకు వెళ్తూ మరి నూతన వరవడిలో చక్కటి కార్యక్రమం చేస్తున్న మన సోమేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఈ తాడేపల్లి రూరల్ మండలంలో కాశీ గారు మరి మండల అధ్యక్షులు నాయకత్వంలో మరి ఈరోజు ఎంతో సరదాగా రూరల్ మండలం ఆధ్వర్యంలో మరి నరసే సోమేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు చేస్తాం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తికి గౌరవించాలంటే ఒక చక్కటి ఆలోచనతో మరి ఆయన విధానాలు కూడా మనం తెలుసుకుని చేయాలి. సోమేశ్వరరావు స్నేహభావం, స్నేహం చేస్తే ఎవరికైనా సరే అవసరమైతే అతను ప్రాణం అడ్డం పెట్టైనా అలా ఆదుకునే విధంగా ముందుకెళ్ళే వ్యక్తి సోమేశ్వరరావు. అలాగే ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఉమ్మడి కుటుంబం, మరి 5-6 అన్నదమ్ములు, చెల్లుళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్న కుటుంబంలో మరి అందరిని ఆదుకుంటూ అందరూ కూడా బాగోవాలని మంచి ఆలోచనతో ముందుకెళ్తూ మరి ఆయన ఇప్పుడిప్పుడే కొద్దిగా వ్యాపార రంగంలో ముందుకు పురోగిస్తున్నాడు. ఎందుకంటే ఎన్ని కష్టాలు ఎక్కిన తర్వాత అన్ని భరించి, ఎందుకంటే ఎంతోమంది ఆయనకి అన్యాయం చేయాలని చూసినా ఓర్చుకున్నాడు, ఎంతోమంది ఇబ్బంది పెట్టినా ఓర్చుకున్నాడు. ఆ ఓర్పి అతను ఇవాళ కాపాడింది. ఇవాళ వ్యాపార రంగంలో ఇటు రాజకీయంలో కూడా పేరు తెచ్చుకుని మంచి భవిష్యత్తుతో ముందుకెళ్తున్నాడు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లి రూరల్ మండలంలో జగన్నపేట గ్రామంలో మా పృథ్వీ ఆధ్వర్యంలో, అలాగే మా రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు సమయమంతులు కాశీ గారు పర్యవేక్షణలో నా పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా చేసినందుకు. చిన్నప్పుడు మా అమ్మగారు ఒక మాట చెప్పేవారు, మాది పెద్ద కుటుంబం, నాకు 4 తమ్ముళ్ళు 4 చెల్లెళ్ళు ఉండేవారు. మా అమ్మగారు ఏమనేవారంటే, ఎవరే మనకి 4 ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఆ పాపం మన కుటుంబానికి తగులుతుందిరా, నీ చేతనైతే సహాయం చెయ్యి, లేదంటే ఎవరికి అన్యాయం చేయకు, ఎవరి సొమ్ము ఆశించుకొని మా అమ్మగారు చెప్పడం జరిగింది. ఆ మాట నాకు బాగా బలంగా ఉండిపోయింది. అది
ఎందుకంటే మనం ఎవరికైనా చేస్తే అది మన ఆడపిల్లలు తగిలి ఆ ఉసురు మనకు తగులుతుందేమో అనే భయంతో బతికాను నేను. అలాగే నేను చిన్న వయసులోనే మున్సిపల్ కౌన్సిలర్ అయ్యా. నేను నెగ్గిన తర్వాత ఆ వార్డులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం కార్డులు ఇవ్వడం జరిగింది. ప్రతి రోడ్డు వేసాను. అక్కడ నన్ను సొంత బిడ్డలాగా ఆదరించారు. ఎప్పుడో పురాతనమైనటువంటి గుడి ఒకటి, రామాలయం గుడి ఉంటే దాన్ని పునర్నిర్మాణం చేయడం మొదలెట్టాను. అక్కడ రామాలయం గుడి అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతున్న గుడి పునర్నిర్మాణం చేసి. అది అదృష్టం ఏంటో తెలియదు కానీ ఆ గుడి నేను నిర్మాణం చేసి కార్యక్రమాలు స్టార్ట్ చేసిన కాంచి నా జీవితంలో అద్భుతమైనటువంటి మలుపు. నాకు నంద్యాల కృష్ణమూర్తి గారు మా గురువు గారు, వారు ప్రతినిత్యం నాకు తోడుగా ఉండి కుటుంబం పట్ల ఎలా బతకాలి, మన నైతిక విలువలు ఎలా ఉండాలని మా గురువుగారు నంద్యాల కృష్ణమూర్తి గారు ఎప్పుడు నాకు చెప్తా ఉంటారు. ఈరోజు తాడేపల్లిగూడెం ప్రముఖుల్లో ఒకరిగా ఎదిగిన సోదరుడు నర్సీ సోమేష్ గారికి ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారంటే ఆయన కష్టం. ఇప్పుడు యువత ఆయన్ని మార్గదర్శకంగా తీసుకుని, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు పడి ఈరోజు ఇలా ఉన్నారంటే ముందు చాలా ఈయన జీవితం యువతకి, ఇప్పుడున్న యువతకి చాలా ఇన్స్పైర్ అని చెప్పి, అలాగే యువత ఆయన ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రీతమ నాయకులు, మా రూరల్ మండలం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ నర్సీ సోమేశ్వర వారికి నా తరపున, మా బీజేపీ రూరల్ మండలం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ రూరల్ మండలం తరపున మా రూరల్ మండలం గ్రామమైన జగన్పేట గ్రామం నందు ఈరోజు పృథ్వీ గారి ఆఫీస్, బీజేపీ ఆఫీస్ నందు ఘనంగా ఎంతో ఉత్సాహంగా ఆయన వేడుకలు జరగడం జరిగింది. ఈ వేడుకల్లో ఫస్ట్గా ముందుగా రాజరాజేశ్వరి లయన్స్ క్లబ్ వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది, అలాగే కొంతమంది పేదలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది, అలాగే పండ్లు కూడా ఇవ్వడం జరిగింది. అనంతరం పిల్లలకి, వాళ్ళ స్కూల్లో పిల్లలకి బుక్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాంటి మంచి వ్యక్తి పుట్టినరోజు మా ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. అందరూ శ్రీరామచంద్రుని కొలుస్తారు, లేకపోతే వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు, లక్ష్మీదేవిని కొలుస్తారు, విష్ణుమూర్తిని కొలుస్తారు. ఆంజనేయ స్వామి ఎప్పుడు కిందే కూర్చుని ఉంటారు. ఆయన రాముల వారి ముందు కిందే కూర్చుని ఉంటారు. అంటే ఆయన బలం ఏంటంటే, స్వామి నువ్వు ఏదైనా సాయం చేయి స్వామి అంటే అమాంతం వెళ్ళిపోతారు ఆయన, ఐరావతం లాగా. ఈయన కూడా అంతే, తగ్గే ఉంటాడు. అరే అంటాడు, ఒరే అని బూతులు తిట్టినా సరే పట్టించుకోడు ఆయన. అందరితో కలిసిమెలిసి ఉంటాడు. ఒక్కటైతే చెప్పగలను, సోమేష్ గారిని నమ్మి ఆయన వెనకాల నడిస్తే బాగుపడతారు ఎవరైనా సరే. శ్రావణ శుక్రవారం సందర్భంగా మార్కెట్లో సందడి నెలకొంది. మహిళలు తమ సౌభాగ్యం కోసం శ్రావణ మాసంలో 2వ శుక్రవారం శ్రావణ లక్ష్మి వ్రతంను ఎంతో ఇష్టంగా చేసుకుంటారు. వరలక్ష్మి పూజకు అవసరమైన పూజా సామాగ్రి అమ్మే దుకాణాల వద్ద, కొనుగోలు చేయడానికి వచ్చే వారితో పూల దుకాణాల వద్ద, పండ్ల దుకాణాల వద్ద సందడిగా ఉంది. చామంతి పూలకు మంచి గిరాకీ ఏర్పడింది. 100 గ్రాముల చామంతి పూలు 60 రూపాయలకు అమ్ముతున్నారు. చామంతి పూలతో పాటు వివిధ రకాల పూలు గుట్టలు గుట్టలుగా వేసి అమ్మకాలు సాగిస్తున్నారు. వివిధ రంగులతో ఉన్న పూల గుట్టలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పూజ వద్ద పెట్టే పండ్ల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. యాపిల్, అరటి పండ్లు, బత్తాయి వంటి పండ్లకు గిరాకీ పెరిగింది. అదేవిధంగా మామిడి ఆకులు దుకాణాలు కూడా వెలిశాయి. మహిళలు ఎంతో ఇష్టంగా చేసుకునే వరలక్ష్మి పూజ కోసం పూజా సామాగ్రి కొనుగోలు చేయడానికి మహిళలు ఎగబడుతున్నారు. ఈ ఏడాది కొత్తగా వివాహమైన యువతులతో వరలక్ష్మి వ్రతం పూజలు చేయించడానికి వచ్చే బంధువులతో పట్టణం కలకల్లాడుతుంది. పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా రేట్లు తక్కువ అండి. మామూలు ఆషాఢ మాసంలో ఉన్న రేట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. అసలు రేట్లు పెరగలేదు. వ్యాపారం మాత్రం బాగుందండి. నెల రోజుల నుంచి జనం ఎవరు బయటికి రాలే కదా, ఒకేసారి పండగలు. గులాబీలు ఉన్నాయి, బంతిపూలు, అన్ని రకాల గార్లెండ్స్ ఉన్నాయి, అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. చాలా అందుబాటులో ఉన్నాయండి. రేట్లు అయితే చాలా తక్కువ. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా రేట్లు తక్కువ. మామూలు డైలీ ఉండే రేట్లే ఉన్నాయి. పండగని రేట్లు ఏం పెరగలేదు అసలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
వైస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆటోనమస్ తాడేపల్లిగూడెం నల్లజర్ల హైవేకి చేర్చి సువిశాలమైన ప్రాంగణంలో అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, లాబొరేటరీస్ తో పాటు సీనియర్ ప్రొఫెసర్లచే విద్యాబోధన, నాక్ అక్రిడేషన్ మరియు యూజీసీ వారిచే ఆటోనమస్ హోదా పొందిన వైస్ ఇంజనీరింగ్ కాలేజ్. మా ప్రత్యేకతలు: క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ద్వారా ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలలో అత్యధిక ప్లేస్మెంట్, అంతర్జాతీయ జర్నల్స్ తో కూడిన డిజిటల్ లైబ్రరీ, మైక్రోసాఫ్ట్ అండ్ ఇన్ఫోసిస్ అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, టీసీఎస్ ఇంటర్న్షిప్ మరియు ఇండస్ట్రియల్ ట్రైనింగ్. ఆటోనమస్ హోదా వల్ల ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగానికి అవసరమైన ప్రత్యేక ప్రోగ్రామ్స్ ద్వారా అత్యధిక ఉద్యోగ అవకాశాలు. విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్స్ తో పాటు జిల్లా అంతటా బస్సు సదుపాయం కలదు. అర్హులైన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం లభించును. ఆఫర్ చేస్తున్న కోర్సులు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ మరియు ఎంబీఏ. ఈఏపీ సెట్, ఈసెట్, ఐసెట్ కౌన్సిలింగ్ కోడ్ వైస్ WISE. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి ప్రిన్సిపల్ డాక్టర్ డిఎస్ సాంబశివరావు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు: ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. జనసేన పట్టణ గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తికి మాతృవియోగం కలగడంతో గురువారం ఆయన నివాసానికి పలువురు వెళ్లి పరామర్శించారు. జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకులు బుద్దాల వెంకట రామారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొవ్వూరి అప్పిరెడ్డి, నీలపాల దినేష్, కాళ్ల గోపీకృష్ణ తదితరులు అడబాల నారాయణమూర్తిని పరామర్శించిన వారిలో ఉన్నారు. అదేవిధంగా పెంటపాడు మండలం యానాలపల్లి గ్రామానికి చెందిన తాడిపండు ఇటీవల స్వర్గస్థులయ్యారు. యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సద్భావన దివాస్ను బేమడూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రంశెట్టి ఏడుకొండలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉంగుటూరు ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుబ్బారావు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పసల వెంకట్రావు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వసంతరావు మాస్టారు, ఎర్రంశెట్టి సాయి నాగబాబు, శెట్టిపల్లి ఆంజనేయులు, పడాల గౌరీశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయకులు మాజీ ప్రధానమంత్రి మన రాజీవ్ గాంధీ గారి యొక్క మరి మన సంత మార్కెట్ కూడలి యందు మరి ఎంతో ఘనంగా మరి ఆయన జన్మదినోత్సవం జరుపుకుని కేక్ కట్ చేస్తున్నాం. మరి ఈరోజు ఆయన చేసిన సేవలు చాలా అమోఘమైనవి. అతి చిన్న వయసులో మరి ప్రధానమంత్రి పదవి చేపట్టి ప్రధానమంత్రి పదవికే వన్ని తెచ్చిన మహానాయకుడు. అణుశక్తి గురించి కానీ
అణు ఆయుధాల గురించి కానీ మరి ఎంతో నైపుణ్యతగా మరి ఆయన చాకచక్యంగా మన దేశాన్ని పరిపాలించి దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపి ఎంతో పేరుగాంచి మన భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చినారు. స్థానిక సవిత్రిపేటలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ ధ్యాన మందిరంలో గురువారం సందర్భంగా సాయిబాబాకు పూజలు నిర్వహించారు. సాయిబాబా వారికి పూజలు, పంచామృతాలతో అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాయపరెడ్డి ధర్మారావు, రాయపరెడ్డి అర్జున్ రావుల ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. ఈ రోజు పూజా కార్యక్రమంలో రాయపరెడ్డి సాయితేజ, లలితా నాగసాయి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయపరెడ్డి సాయితేజ, లలితా నాగసాయి దంపతులు, వారి కుమారుడు రుత్విక్ సత్యదేవ్ కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు సేవలందించారు. ఈ కార్యక్రమంలో రాయపరెడ్డి అర్జున్ రావు, రాయపరెడ్డి ధర్మారావు, రాయపరెడ్డి ఉమా తదితరులు ఉన్నారు. ఆలయ ప్రాంగణంలో గోమాతల కోసం మరియు అన్నదానం కొరకు షెడ్డు నిర్మాణం జరుగుతుందని దాతలు సహకరించాలని ఆలయ కమిటీ వారు కోరారు. जोड़ने का वचने देवी तो बाबा रामा वारा साई बाबा अजगम केशवम रामनारायणं कृष्ण दामोदरं हरे राम हरे पुण्य समे काम सुरादी ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय ఏదో పెట్టుకోవాలి. ఇక్కడ పచ్చలట్టు పెట్టండి, కూర ఇక్కడ అడుగు. చికెన్ బిర్యానీ అది మొత్తం బండిని 200 వేసేస్తారు. అది ఓకే అవ్వకపోతే ఇంకోటి చెప్పాలి అంటున్నారు. దింపి అప్పుడు బాగుంటే వేసుకోమంటారు, లేకపోతే ఇది కూడా దింపేయండి కొట్టి 10 కొట్టి వేసేస్తారు. సౌత్రిపేటలో వేయించేసిన షిరిడి సాయి సత్సంగ ధ్యాన భజన మందిరం నందు ప్రతి గురువారం కూడా భోజనాల కార్యక్రమం జరపబడుతుంది. ఉదయం బాబావారి కాకడహారతి, అనంతరం విఘ్నేశ్వర స్వామివారి, దత్తాత్రేయ స్వామివారి, లక్ష్మీ అమ్మవారి, సీతారాముల, ఆంజనేయ స్వామివారి యొక్క అష్టోత్తర శతనామాలతో పూజా కార్యక్రమం, అలాగే బాబావారికి షోడశోపచార పూజలు, పంచామృతాభిషేకాలు ప్రతి గురువారం అలాగే ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నెలంతా కూడా లక్ష్మీ అమ్మవారి పూజలు ఉదయం సాయంత్రం కూడా అష్టోత్తర శతనామాలతో కుంకుమ పూజలతో జరుగుతుంది.
అలాగే ప్రతి శుక్రవారం కూడా స్పెషల్ పూజలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే మేము బాబావారి తరపుని 250 గజాలు 5 లక్షలు పెట్టి కొన్నాం. దాంట్లో అన్నదాన సత్రం అలాగే గోశాల 2 కూడా నిర్మాణం జరుగుతుంది. ఏదన్నా ఆర్థికంగా కానీ ఈ వస్తువులు కానీ ఎవరన్నా ఇవ్వదలుచుకుంటే మా గుడి దగ్గరకు వచ్చి ఇచ్చినట్లయితే తీసి రసీదు తీసుకోండి ఇస్తున్నాం. ఈరోజు అన్నదాతలు రాయపరెడ్డి అర్జునరావు గారి కుమారుడు సాయి తేజ వాళ్ళ కుటుంబ సభ్యులతో జరపబడుతుంది. ఈరోజు భోజన కార్యక్రమం వాళ్ళ కుటుంబ సభ్యులతో భోజన కార్యక్రమం జరపబడుతుంది. మన సౌత్రిపేటలో వేయించేసి ఉన్న సాయి సత్సంగ భజన మందిరం నందు ఈరోజు లక్షవారం శ్రావణ లక్షవారం శుభ సందర్భంగా భక్తులచే అన్న సమారాధన జరిగింది. అలాగే ప్రతి లక్షవారం కూడా భక్తుల సమీక్షంలో అన్నదానం జరుగుతుంది. అలాగే బాబా గారికి ఒక అన్నదాన సత్రం ఒకటి నిర్మాణంలో ఉంది. దానికి ఎవరైనా భక్తులు విరాళిచ్చే ధన వస్తువు రూపేణ విరాళిచ్చే దాతలు ఎవరైనా ఉంటే ఇక్కడ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. స్థానిక సెస్సీ రెసిడెన్సీలో విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గురజాడ ఆనంద్ కుమార్ మాట్లాడారు. ప్రభుత్వ పరంగా అందవలసిన సంక్షేమ పథకాల్లో రాజకీయ పదవులలో కనీసం నామినేటెడ్ పదవులలో విశ్వబ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించలేదన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్వర్ణకార సంఘ సీనియర్ నాయకులు రామోజు తాతాచార్యులు, లక్కోజు సుబ్రహ్మణ్యం, రామోజు వీరబ్రహ్మం, ముసినాని సత్యనారాయణ, నండూరి శ్రీను, బహురోజు బాలసుధాకర్, జిల్లా వర్కింగ్ జనరల్ సెక్రటరీ వాసభక్తుల మోహన్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు గన్నవరపు సుబ్బారాయుడు, దెందులూరు నాగేశ్వరరావు శాస్త్రి, ఎర్రోజు సుబ్రహ్మణ్యం, ముండూరి సత్యనారాయణ, కాశీ శ్రీనివాస్, పెదగాడి రామకృష్ణ, నడుకుదురు సత్యనారాయణ, టేకు రాంబాబు పాల్గొన్నారు. మా విశ్వకర్మ జాతీయులకి ఒక శుభదినంగా మేము చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వకర్మీయులుగా 25 లక్షల మంది జనాభాకి సంబంధించినటువంటి పైబడే ఉన్నాం మేము. గతంలో అయితే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 1973లో ఆనాటి పెద్దలు మరి పశుపతి బ్రహ్మానందాచారి గారి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా అనేక మంది నాయకులు ఏర్పాటు చేసినటువంటి విశ్వబ్రాహ్మణ సంఘం మా అందరికీ కూడా ఎంతో చరిత్ర కలిగింది. మరి మొదటిసారిగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఆనాటి పెద్దలు మాకు వైఎస్ రావు గారు, అదేవిధంగా బాలకృష్ణాచార్య గారు, మీరు అందరూ కలిసి ఎంతో గొప్పగా మరి ఈ యొక్క విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ఏర్పాటు చేసిన జరిగింది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత కొంతమంది మా యొక్క పెద్దలు చేసినటువంటి కృషి ఫలితంగా మరి చింతల బ్రహ్మానంద గారు అంటారు, వాళ్ళందరూ ఆ రోజు చేసినటువంటి కృషి ఫలితంగా చింతల గిరినాథ్ శర్మ గారు వారందరినీ ఒకసారి తలుచుకోవాలి. వారందరూ కృషి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం, దానికి సింహాద్రి కనకాచార్య గారు అధ్యక్షతలు అవ్వడం, ఆ తర్వాత వచ్చిన జగన్ గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ఫెడరేషన్ నుంచి కార్పొరేషన్గా మార్చడం, ఈ కార్పొరేషన్కి తొలి స్పీకర్గా మన యొక్క చైర్మన్గా తొలి శ్రీకాంత్ గారిని చేయడం, మరి ఆయన 2 సార్లు చైర్మన్గా చేసిన తర్వాత మరి పవిత్ర మురళి మేడం గారిని మరి చైర్మన్గా చేయడం జరిగింది. వీరందరి సహకారంతో విశ్వబ్రాహ్మణ సంఘం అంత అభివృద్ధి చెందుతున్నటువంటి మా తరుణంలో ఈ యొక్క విశ్వబ్రాహ్మణ సంఘం ఆంధ్రప్రదేశ్ విభజన చెందిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం 573 అనే దాన్ని మరుగునపరిచి మరి తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం 573గా వేదికలెక్కి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశ్వబ్రాహ్మణులకు ఏ రకమైన గుర్తింపు లేకుండా చేసిన చరిత్ర ఎక్కువసారి గమనించాలి. సాధించిందే ఇవాళ ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం 573 అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క సంఘాన్ని ఇప్పుడు కూడా తెలియజేస్తూ దీనికి అధ్యక్షుడిగా అప్లై చేసినప్పుడు బంగారు వెంకటేశ్వర గారు కాలం చేయడం వల్ల వారి యొక్క స్థానంలో నేను ఈ యొక్క బాధ్యత తీసుకుని వారి అనుమతితో నేను ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించాను. ఇప్పటికి కూడా తెలియజేస్తున్నా, ఇది మనందరి కళ. ముదునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ప్రపంచ దోమల దినోత్సవం అవగాహన కార్యక్రమం జిల్లా మలేరియా అధికారి క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1897వ సంవత్సరంలో రొనాల్డ్ రాస్ యాడ్ అనాపిలస్ దోమకాటు వలన మలేరియా వస్తుందని కనుగొన్నారు. ఇంకా డెంగ్యూ, చికెన్ గునియా, జింకా వ్యాధులు వస్తాయని తెలియజేశారు. ద్వారకా తిరుమల చిన వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 17 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 1.65 కోట్ల రూపాయలు అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి
1,65,14,515 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. అలాగే కానుకల రూపేణా 116 గ్రాముల బంగారం, 2 కేజీల 185 గ్రాముల వెండి లభించినట్లు వివరించారు. రజక వృత్తి చెరువుల పట్ల పంచాయతీ అధికారులు ప్రభుత్వ జీవోలను విస్మరించి వ్యవహరిస్తున్నందున రజక వృత్తిదారులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని రజక జన సంఘం జిల్లా అధ్యక్షులు చిరకలపల్లి కట్లయ్య అన్నారు. ఏలూరు డివిజనల్ పంచాయతీ అధికారి అమ్మాజీని జిల్లా నాయకులు కలిసి నూజివీడు నియోజకవర్గంలో పలు గ్రామాల రజకుల సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా డిఎల్పీఓ అమ్మాజీ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన హక్కులను రజకులు వినియోగించుకోవాలని, రజకులకు కేటాయించిన చెరువులను ఇతరులకు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. రజక సంఘ సొసైటీ సభ్యులకి అలాగే సంఘకర్తలకి ప్రెసిడెంట్ గారికి అందరూ నమస్కారం. కట్లయ్య గారు ఇప్పుడు కూడా ఈ జిల్లాలో కానీ లేకపోతే పక్క కృష్ణా జిల్లాలో కానీ ఎక్కువగా ఈ రజక సంఘం గురించి ఎక్కువగా పోరాటం జరుగుతుంది. ఏమైనా సమస్యలు వస్తే మీరు కూడా వెళ్ళే వాడుతున్నారు. ఆయన మాకు వెంటనే ఫోన్ చేసి మాకు ఈ సమస్య ఉందమ్మా అనేసి చెప్పడం జరుగుతుంది. ఏంటంటే దీని మీద మాకున్న రూల్ ప్రకారంగా మేము చెప్తాం, ఇలా చేసుకోండి అలా చేసుకోండి, దాన్ని మీరు ఫాలో అవ్వాలి. అలాగే ఇందాక నేను ఒక మాట చెప్పాను, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా రజకులకి ఒక చిన్న చెరువు అక్కడ ఉన్న చెరువు సంఖ్యను బట్టి కంపల్సరిగా 1-2 చెరువులు. శ్రీమతి అమ్మాజీ మేడం గారిని వారి డ్యూరీ సెక్షన్లో ఉండేటువంటి రజక వృత్తిదారుల సమస్యల మీద మాట్లాడడానికి రావడం జరిగింది. గతంలో కూడా వీరు జంగారెడ్డిగూడెం కానీ అదేవిధంగా కొవ్వూరులో కూడా వారు పనిచేశారు. ఆ పనిచేసిన టైంలో కూడా మా రజకుల చెరువుల మీద ఎన్నో సమస్యలు వారు తీర్చడం జరిగింది. అలా రాజకీయ ఒత్తిడిలో ఉండే సమస్యలు కూడా ఇరు వర్గాలను ట్యాగేసి, మా రజకులను ట్యాగేసి, వాళ్ళ కార్యదర్శి ట్యాగేసి ఆ సమస్యలు పరిష్కారం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. పలు సమస్యలు జంగారెడ్డిగూడెం కూడా చాలా పోళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పి అరుణజ్యోతి అధ్యక్షతన ఆరోగ్య విస్తరణ అధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మొదటగా పీహెచ్సీలో వైద్యాధికారి సర్ రొనాల్డ్ రాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి దోమ పుట్టుకపై రొనాల్డ్ రాస్ పరిశోధనల ఫలితంగా ఆడ ఎనాఫిలిస్ ద్వారా మలేరియా వ్యాధి వస్తుందని కనుగొన్నారని తెలియజేశారు. ఆరోగ్య విస్తరణ అధికారి లక్ష్మణరావు మాట్లాడుతూ దోమల నివారణే వ్యాధుల నివారణకు తొలి అడుగన్నారు. జడ్పీ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు భువనేశ్వరపు అధ్యక్షతన ఆరోగ్య విస్తరణ అధికారి విద్యార్థులకు అవగాహన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు జి శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు లలితాంబ, ఆశా కార్యకర్త ఉదయమణి పాల్గొన్నారు. సమాజం దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల రక్షణ కోసం దోమల నివారణ చర్యలను క్రమం తప్పకుండా పాటిస్తానని, నా ఇల్లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతానని, దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను పూర్తిగా తొలగిస్తానని, ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఫ్రైడే డ్రైడే పాటిస్తానని, మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, హైదరాబాదు, ఫైలేరియా వంటి వ్యాధులపై జాగ్రత్తలు తీసుకుని ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తానని, స్వచ్ఛత, ఆరోగ్యం, భద్రత అనే సంకల్పంతో దోమలు లేని నగరం. గణపవరం మండలం కాసిపాడులో ప్రపంచ దోమల దినోత్సవం అవగాహన కార్యక్రమం గురువారం ఆరోగ్య శాఖ పీఎంపీ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సహాయకుడు నామాలరాజు మాట్లాడుతూ దోమకాటు వలన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు వస్తాయని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమలను నిర్మూలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు ఏఆర్కే పరమేశ్వర్లు, ఎం శ్రీనివాస్, పి సత్యనారాయణ, ఫనీ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.